ఇక్కడ చాలా మంది డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా కొందరు వచ్చి ఉన్నారు. వాళ్ళ యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేయడానికి కూడా ఇక్కడ మన ముందుకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మన డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక అమ్మాయి ఇక్కడ వచ్చి ఉంది కూడా, తను కూడా మాట్లాడుతుంది. తన యొక్క ఆవేదన కూడా వ్యక్తపరచడం కోసం చెప్పండి అక్క, ఈ విషయం మొత్తం మాట్లాడుతుంది. ఏం చేస్తాం సార్, 5 లక్షల మందికి 5,000 కోట్లు వేస్తే ఏం చేస్తారు పిల్లలు? 5,000 కోట్లు ఏం సార్ ఇట్లా చేస్తే ఎట్లా? మా పిల్లలకి కోచింగ్ సెంటర్లోని కష్టపడి అప్పులు చేసి వస్తున్నాం మేము ఇలా. రేపు పిల్లలు బతుకులు ఏమిటి? రేపు పిల్లలు ఏం కావాలి? మంచిగా చదివి ఏడుస్తున్నారు పిల్లలు. ఏం చేయాలి? ఒక్కొక్క పోస్టు లేనప్పుడు వాళ్ళు చదివేం లాభము, కోచింగ్ సెంటర్లకు పోయేం లాభము? అన్న కష్టపడి కన్నప్పులు చేసి మా పిల్లలు బాగుండాలి కదా, మాలాగా గాడులు కాదని మేము ఇంత కష్టపడితే ఇదేనా మీ తెలంగాణ? ఏం తెలంగాణ? పిల్లలు కొట్లాడి చస్తే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఏమున్నది పిల్లలకి? అరకతిని బతుకులు అవుతున్నాయి. రోడ్ల మీద అరకతినికి కూడా పనికిరారు. ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు? సావు మాలాగా అవునవు చిన్నప్పటి పని చేసిండ్రా, పని చేస్తారా? ఇప్పుడు ఏమిటి చేయలేదా? ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇప్పుడు ఎంతమంది 5 లక్షల మంది నీ చేతిలో పెడుతున్నాం. ఇప్పుడు పిల్లల బతుకు ఏం చేస్తావు? అంతా నీ పిల్లలు కాదా? నీ కుటుంబం కాదా? ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలకి అది ఏం కావాలి? 5,000 కోట్లు రాసి ఏం చేసుకున్నారు వాళ్ళు? కోచింగ్ సెంటర్లకు సంవత్సరం నుండి నిరుడు వేస్తామని చెప్తే పోయి చదివి లక్షలు పెట్టి 1,000 కన్న కష్టపడి కన్నోళ్ళ కాడ అమ్మాయికి పైసలు కావాలి అంటే మంది కాళ్ళు మొక్కి తెల్లవయ్యే వరకు మేము పంపలేదు. మా పిల్లలకి అది ఏముండదేమని అంతా చదివి కష్టపడి ఏం చేయాలి? పోస్ట్ వస్తుందే రాదా? 150 మార్కులు పెట్టుకొని నా బిడ్డ ఏడుస్తుంది రాత్రి. అమ్మ ఏం చేయాలని? అప్పుడు మేము ఏం చేస్తాము? పిల్లలు నేర్పిస్తామా? మేము ఏడవాలన్నా? మేము ఉండేవాళ్ళు కలనా? పిల్లలు ఉండేవాళ్ళు కలనా? కానీ ఎంతోమంది ఏమవుతారేమో చూడు. ఈ పోస్టులు లేకుంటే ఒక్క ముఖం ఉండే కదా, లేచి పిల్లల్ని చంపెట్టకుండా అదే బర్రెలు బార్లు అన్ని పెట్టుకొని ఏం చేయాలి? ఇంటికి ఒక మనిషి చదివిన వాళ్ళే ఉండరు. ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అండి, చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇంటికి ఒకటి ఆడు ఉండదు. పిల్లలు చదివియాలి. మోడీ చెప్తాడు బేటీ వచ్చావు బేటీ పడా అంటారు. మేము ఆడపిల్లలు మగ పిల్లలు అనకుండా మా పిల్లలకి చదివించినాం. ఏడా ఉండదు బేటీ బేటీ బచ్చా అంటే ఏం బచ్చా వేయాలి? హిందుస్థాన్ మన తెలంగాణ మనదని చదివి ఇంత పోరాడితే ఇదేనా మా బతుకులు? రోడ్ల మీద బతుకుతాం మేము, కన్న కష్టపడతాం, కన్నోళ్ళ గిలాసులు కడతాం. ఇదేనా మా బతుకులు? మా పిల్లలు మా కుండలు మంచిగా అవుతారు కదా, చదువుతారు కదా, మంచిగా ఉంటారు కదా. ఇంట్లో ఒకరికి వచ్చినా కూడా అందరం బాగుపడతాం కదా అని మేము ఇంత కష్టపడుతున్నాం. ఏం చేయాలి? చదివించి కూడా లాభం లేదు, ఒక కూలి వేలేదు బాగుంటుంది అనిపిస్తున్నది. అసలు ఆడపిల్లలు మగపిల్లలు అనకుండా మేము మగపిల్లలతో సమానం ఆడపిల్లలు చదివిస్తున్నాం. ఈ స్థాయి ఇప్పుడు ఏం చేస్తాం? చూస్తారు కదా మీరు అందరూ కూడా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆవేదన ఏ విధంగా ఉన్నదో కూడా మీరు అందరూ కూడా కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దిగి వచ్చి కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేస్తుందంటే కూడా ఎంత దిగ్బంధన స్థితిలో ఉందో కూడా తెలంగాణ రాష్ట్రం మనకు కనబడతా ఉంది. దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు మన డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్ సౌజన్యక్క కూడా మాట్లాడితే